గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ టు కీర్తనాస్ హెల్త్ బెనిఫిట్స్. మనం ఇప్పుడు ఒక గిన్నెలో రాగి పిండి, అలాగే బెల్లం పౌడర్ తీసుకున్నాను నేను. అలాగే రాగి పిండి, మనకి రాగులు విడిగా తెచ్చుకొని మిల్లులో ఆడించుకొని ఇలా చేసుకున్నా పర్వాలేదు, లేదంటే మనకి డైరెక్ట్గా స్టోర్స్లో రాగిపిండి దొరుకుతుంది కదా, వాటితో అయినా పర్వాలేదు. మనం ఎంతైతే రాగిపిండి తీసుకుంటామో బెల్లం పౌడర్ కూడా అంతే తీసుకోవాలి. నేను 150 గ్రామ్స్ రాగిపిండి తీసుకున్నాను. 150 గ్రామ్స్ బెల్లం పౌడర్ తీసుకున్నాను. ఇది వాటర్ వేయకుండా ఫస్ట్ ఈ 2 పౌడర్స్ కూడా బాగా మిక్స్ అయ్యేలా మనం కలుపుకోవాలి. ఇందులో సాల్ట్ ఏమీ అవసరం లేదు, ఈ 2 సరిపోతాయి. కాదు, నాకు సాల్ట్ కూడా కావాలి అనుకునేవారు ఒక 2 చిటికెలు వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇందులో బెల్లం వేసాం కదా, మళ్ళీ దీనికి సరిపడా ఉప్పు మనం వేసుకుంటే టేస్ట్ అనేది పోతుంది. అయినా ఉప్పు ఎక్కువగా వాడటం హెల్త్కి అంతా మంచిది కాదు. ఇప్పుడు బాగా మిక్స్ అయింది కదా, ఇందులో వాటర్ వేసుకుని కలుపుకుందాం. ఇప్పుడు దీనికి సరిపడా వాటర్ని కలుపుకుందాం. వాటర్ అంతా ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం వేసుకుని కలుపుకుందాం. నేను తీసుకున్న ఈ గ్లాసు 100 ml. ఈ గ్లాస్ 100 ml. ఈ 100 ml వేసేసాము వాటరు. ఇంకా కొంచెం వాటర్ కూడా నేను తీసుకున్నాను. బాగా మిక్స్ చేస్తున్నాను. ఒకసారి మీకు పిండి చూపిస్తాను చూడండి. అదిగోండి, అలా రావాలి మనకి. ఇప్పుడు వాటర్ వేసాం కదా, తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ వేయడంతో బాగా జోరుగా అయిపోయింది. ఇప్పుడు కొంచెం పిండి వేసి కలుపుతున్నాను. ఇలా ఉంటే సరిపోతుంది. ఇందాక మీకు బాగా జోరుగా ఉంది కదా, అలా ఉంటే ఈ రాగి పిండి మనం దోశలు వేసుకోవడానికి అంత బాగుండదు. ఇలా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు దోశ వేసుకుందాం. ఇదిగోండి, ఇప్పుడు పెనం పెట్టుకొని కొంచెం 1 స్పూన్ ఆయిల్ వేసాను. మనకి ఇష్టమైతే నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఇది కాగిన తర్వాత మనం ఏదైతే కలిపి పెట్టుకున్నామో రాగి పిండి, దీన్ని దోశగా వేసుకుందాం. మామూలుగా అయితే మనం పిండి వేసేసి నార్మల్ దోశలకు గుండ్రంగా తిప్పేస్తాం కదా, అది ఎంత పలుచగా ఉన్నా మనకి దోశ వచ్చేస్తుంది. అది రాగిపిండి అయితే మనకు అలా వేసి తిప్పడానికి ఉండదు. కొంచెం కొంచెం వేసుకుంటూ పెనం అంతా మనం అప్లై చేసుకోవాలి. అదిగోండి, మధ్య మధ్యలో చూసారా హోల్స్ పట్టాయి మనకి. అలా పిండిని అలా అడ్జస్ట్ చేసుకోవాలి. అలా హోల్స్ ఉన్న చోట కొంచెం పిండి మనం వేసుకోవచ్చు. అదిగోండి, కొంచెం పిండి వేసాము. అలా పెనం అంతా అడ్జస్ట్ చేసుకోవాలి. మనకి మామూలు పిండి ఉంటుంది కదా, ఇడ్లీ వేసుకునే పిండి, మినపప్పుతో తయారు చేసింది. ఆ దోశలాగా పెనం పైన గరిటెతో వేసిన వెంటనే ఈజీగా రావాలంటే రాదు. దీన్ని నిదానంగా వేసుకోవాలి.
ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టాను. ఒక్క 4 to 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో అలా ఉంచేయచ్చు. తర్వాత దీన్ని తిరగేసుకుందాం. ఇదిగోండి, ఇప్పుడు తిరగేసాను, ఇలా వచ్చింది. ఇంకొక 3 మినిట్స్ మనం ఇలా ఉంచేస్తే మనకి మీడియం ఫ్లేమ్లో మనకి రాగిపిండి అట్టు తయారైపోయినట్టే. అయితే వీటి వల్ల యూజ్ ఏంటి, మనకి షుగర్ పేషెంట్స్ ఎవరికైతే షుగర్ ఉందో లేదా డయాబెటీస్ ఉందో ఈ రాగిపిండి అట్టు చాలా అంటే చాలా మంచిది. అలాగే మనకి కాల్షియం అనేది చాలా అవసరం. ప్రతిరోజు కూడా మన శరీరానికి కాల్షియం అనేది అవసరం. ఈ రాగి పిండిని ఉపయోగించుకోవడం వలన కాల్షియం అనేది మనకి శరీరానికి అందుతుంది. ఎముకల బలానికి ఇది ముఖ్యంగా చాలా మంచిది. ఎదిగే పిల్లలకి, అంటే పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మనం మిల్క్ ఇలా ఇస్తూ ఉంటాం కదా, దాంతోపాటు ఇది రెగ్యులర్గా అలవాటు చేస్తే బాగుంటుంది. మొదట్లో వాళ్ళకి నచ్చకపోయినా దీని బెనిఫిట్స్ని చెప్పడం వల్ల వాళ్ళు తినే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.